హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KG3 వ్లాగ్స్. నేను నా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నెక్స్ట్ 2 days ఇన్ పాండిచ్చేరి హిట్టా ఫట్టా చూద్దామనేసి. సో ఇవాళ అయితే మా డే 2 స్టార్ట్ అయిపోయింది. ఎలా జరిగిందనేది మీకు ముందు వీడియోలో చూపిస్తాను. సో ముందు రోజు తాబేలుని చూడడం వల్ల అనుకుంటా మాకైతే మంచి జరిగి వర్షం పడడం ఆగిపోయింది. సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో వర్షం అనే టెన్షన్తోనే మేము క్విక్గా హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి నియర్ బై బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా హోటల్ నుంచి 2.5 kilometers డిస్టెన్స్లో ఆరోవిల్ బీచ్ అయితే ఉంది. సో మేము క్విక్గా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇవాళ మనం వచ్చేసాము ఆరోవిల్ బీచ్కి. పాండిచ్చేరిలో ఉన్న బీచ్ అయితే చాలా బాగుంది. సైడ్ చూస్తే రాక్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ సైడ్ బోట్స్ ఉన్నాయి. అదేంటి, ఈ బీచ్ వ్యూ చాలా బాగుంది. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ విజిట్ చేయండి. అండ్ ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఉంది, కొంచెం వేరే బీచెస్ లాగా జనాలు లేరు. మీరు చూసినట్లయితే ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది. ముందు రోజు సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా చిన్న చిన్న క్రాబ్స్, చేపలు ఇవన్నీ చాలా వరకు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మేబీ ఇదే రైట్ టైం అనుకుంటా. ఇక్కడ మత్స్యకారులందరూ ఫిషింగ్ చేస్తున్నారు. సో ఈ సముద్రంలో చాలా వరకు మ్యాక్రల్ ఫిషెస్ ఉన్నట్టున్నాయి. వీళ్ళు పట్టిన వాటిల్లో ఈ ఫిషెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం దీన్ని తెలుగులో వంజరం అంటాము. ఇక్కడ చూస్తే ఒక స్టింగ్ ఫిష్ కూడా ఉంది, చాలా వరకు క్రాబ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇట్లాంటివన్నీ దూరం నుంచి చూడడం వరకే, బట్ మా సాయికి అయితే ఇట్లాంటివంటే చాలా ఇంట్రెస్ట్. బతుకున్న వాటిని కూడా భయం లేకుండా పట్టుకుంటాడు. ఇక్కడ చూస్తున్నారు కదా 2 క్రాబ్స్ని ఎట్లా పట్టుకున్నాడో. పాండి అంటేనే తమిళ్ ఎక్కువ ఉంటుంది కదా, సాయికి అయితే ఎలాగోచ్చు, మరి నేను ఎందుకు ట్రై చేయకూడదని కొంచెం తమిళ్ ట్రై చేశాను. கிராப் பார்த்தீங்களா? கிராப் வீரா இருக்குது, இது கூட வீரா இருக்குது. உங்களுக்கு இது என்ன கிடைச்சிச்சு? இது அரவில் பீச்சில் மற்றக்காரங்க மீன் பிடிச்சிட்டு வந்திருந்தாங்க. மீன் பிடிச்சி வந்தாக்கா இதெல்லாம் சின்னது இருக்குதுன்ட்டு இதெல்லாம் தூக்கி போட்டாக்கா நம்மளோட பிடிச்சின்னு வந்த வீரா இருக்குது. பார்த்தீங்களா? பாத்தீங்களா கை வச்சுனா கடிச்சிடும். அதுன்ட்டு கை வச்சு மாத்திரம் ஒரு கட்டை இருந்து பிடிச்சிக்கணும். ఇట్లా పోటనా తమిళ్ ఉట్టిட்டு வரலாமா? తమిళ్ నుంచి ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే చేయి పెడితే కరుస్తుంది, వాటర్లో వదిలేసాం పదా అని చెప్పి తీసుకెళ్తున్నాం. సరే పాపం అక్కడ మత్స్యకారుల దగ్గర ఉంది, వాటర్లో వదిలేసి సేవ్ చేద్దాం అనుకుంటే ఇది ఉల్టా కరుస్తుంది. సరే పోనీ అయినా కూడా పాపం అనేసి వాటర్లో వదిలేసినాం. అలా వండుతుందో ఉడుకోరే. பாத்தீங்களா? இது வீரா இருக்குது. இது ஒரு மாதிரி கிராப், இது ஒரு மாதிரி கிராப். பாத்தீங்களா? ఈ చేప ఏమంటారు, అలల దెబ్బకి ఇక్కడ కొట్టుకొచ్చింది. அந்த மாதிரி தமிழ்ல சொல்லனா, அந்த அலலுக்கு இதெல்லாம் அடிச்சுன்னு வந்துட்டு இந்த மீன் அப்படின்ட்டு நான் ஒன்று எடுத்து ஒரு ஃபோட்டோ போட்டு எடுத்துக்கிறாங்க. எங்கள் பொண்டாட்டி வந்து ஒரு வீடியோ எடுக்கலான்னு சொல்லிச்சு. இது பார்த்தீங்களா? ரொம்ப ஷார்ப்பா இருக்கு. இந்த முள்ளுங்கெல்லாம் ரொம்ப ஷார்ப்பாக இருக்குது. இதெல்லாம் முள்ளுங்க தான். ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తమిళ్ అయితే నాకు రాదు. వీడియో చూసి ఏదో ఒకటి మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద చేప కూడా కొట్టుకొచ్చింది ఒడ్డుకి. సో ఇలా ఒడ్డుకొచ్చిన చిన్ని చేపలు, క్రాబ్స్తో మేము మంచిగా టైం స్పెండ్ చేసి ఈ బీచ్ వైబ్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. చూసారు కదా డే 2 రోజు మార్నింగ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఈవినింగ్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసామో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.